నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? జస్ట్ ఇప్పుడే హుషార్ పిట్టలు సినిమా చూడడం జరిగింది. ఇక సినిమా నాకు ఎలా అనిపించింది అంటే, ఇన్స్టాగ్రామ్ అండ్ సోషల్ మీడియా అకౌంట్స్లో ఫ్యామిలీస్తో కలిసి వెళ్ళండి, ఈ సినిమాకి మంచి సోషల్ మెసేజ్ ఉంది, ప్రతి ఒక్కరు తప్పక చూడాలి అని తెగ లేపుతున్నారు. కానీ నిజంగా ఫ్యామిలీస్తో వెళ్ళారంటే కోసి కారం పెడతారు, అలా ఉంది సినిమా. సినిమా రన్ టైం వచ్చేసి 2 గంటల 10 నిమిషాలు ఉంటే 2 గంటలు మొత్తం అదే 10 నిమిషాలు మాత్రమే మెసేజ్ ఇచ్చారు. అంత కన్విన్సింగ్గా లేదు. ఆ 2 గంటల పాటు మొత్తం అదే సోది అంతా అదే పెట్టి 10 నిమిషాలు సోషల్ మెసేజ్ ఇచ్చి ఫ్యామిలీస్ మొత్తం వెళ్ళి సినిమాని చూడండి అంటే అడల్ట్ సీన్స్ చాలా ఉన్నాయి. ఫ్యామిలీస్తో వెళ్తే మాత్రం చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. నాకైతే సినిమా నచ్చలేదు. అసలు వాళ్ళు చెప్పిన ఇచ్చిన సోషల్ మెసేజ్కి కానీ సినిమాలో ఉన్న కంటెంట్కి కానీ అంత ఏం లేదు. సినిమాలో మొత్తం అసలు హాల్లో నుండి బయటకు వస్తూ ఉంటే ఏదో ఒక తెలియని ఒక ఇదనమాట. బయటకు వస్తున్నప్పుడు అంటే ఒక బి గ్రేడ్ సినిమాకి ఒక షకిల సినిమాకి వెళ్తే మనం ఎలా ఫీల్ అవుతామో అలాంటి ఫీలింగ్ అయితే కలిగింది. సినిమా మొత్తం కూడా మొత్తం అవే ఉన్నాయి. సినిమా మొత్తం ఏసీ పెట్టించాలా తల్లి అనే ఒక డైలాగ్ ఉంది కదా, అక్కడైతే ఆ తర్వాత నుంచి కొన్ని సీన్స్ ఉన్నాయి. ఇంకా మొత్తం అసలు బరి తెగించారా అన్నట్టు ఉంటుంది. ఈ సినిమాలో ఏంటంటే అమ్మాయే వాడిని రెచ్చగొడుతూ ఉంటుంది, అమ్మాయే కాండమ్స్ తీసుకొస్తుంది, అమ్మాయే ప్లేసులు చూపిస్తుంది, అమ్మాయే వాడిని ఇలా పట్టుకొని లాక్కెళ్ళిపోతుంది. అసలు నాకు ఎందుకన్నా అంత అనిపించలేదు. కామాంధులకి మాత్రం సినిమా బాగా నచ్చొచ్చు నాకు తెలిసినంతలో. ఈ సినిమాలో ఉన్న సోషల్ మెసేజ్ వచ్చేసి కేవలం 10 నిమిషాలు మాత్రమే, అది కూడా క్లైమాక్స్లో. ఇంకంతకు మించి సినిమాలో ఏమీ లేదు. అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ కూడా బాగానే ఉన్నాయి, కానీ అంటే ఎవరు తీసుకున్న గోతిలో వాడే పడతాడు. తర్వాత మనం ఏదైనా పక్కింటి వాళ్ళ గురించి లేదా మన బంధువుల పిల్లల గురించి ఇలా మీ అబ్బాయిలు అమ్మాయి ఇలా జాగ్రత్త అని ఏదైనా చెప్తే వాళ్ళు తిరిగి మనల్నే బ్లేమ్ చేయడం, అలాంటి కొన్ని సీన్స్ అయితే ఉన్నాయి. అక్కడ పడ్డ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. కానీ ఆ చూపించిన విధానం, కన్వే చేసిన విధానం అయితే అంతగా లేదు. ఇంకా ఏదో మిస్ అయిన ఫీలింగ్. ఎంతసేపు దాని మీదే దృష్టి. ఇంకా సీన్కి జస్ట్ ఒక ఫోన్ కాంటాక్ట్ ఉంటుంది. కాసేపు ఫోన్ మాట్లాడుకుంటారు, నెక్స్ట్ అదే పని. కాసేపు ఫోన్ మాట్లాడుకుంటారు, నెక్స్ట్ అదే సీన్. ఇంకా ఇదే సెన్సార్ వాళ్ళు చాలా వరకు సీన్స్ అయితే కట్ చేసినట్టున్నారు. ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉండుండేది. నిజంగా సెన్సార్ వాళ్ళు కనుక ఈ సినిమాని సెన్సార్ వాళ్ళు కనుక రివ్యూ చేయకుండా ఉండుంటే కనుక ఒక మీర్జాపూర్ రేంజ్లో సినిమాని అయితే వాళ్ళు ఖచ్చితంగా తీసుకొచ్చిండ వాళ్ళు. స్టోరీ ఏంటంటే, స్టోరీ లైన్ చాలా సింపుల్ అండి. అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు అంటే ఎదిగే వయసులో, అంటే 14, 15 ఆ వయసులో ఉన్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఆ ఫీలింగ్స్తో వాళ్ళు దారి తప్పడం, ఆ తర్వాత వాటి వల్ల వాళ్ళకి ఎదురయ్యే కాన్సిక్వెన్సెస్ ఏంటి, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తారు అనే దాని గురించి మాత్రమే సినిమా ఉంది. స్టోరీ పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. చెప్పాను కదా, స్టోరీ మొత్తం అదే. ఇంకా 2.5 అవర్స్ మొత్తం అదే. నాకైతే సినిమా మొత్తంలో 1-2 డైలాగ్స్ మాత్రం బాగున్నాయి. లాస్ట్ ఒక క్లైమాక్స్ ఒక 10 నిమిషాలు బాగుంది. అంటే ఒక మెసేజ్ ఇచ్చారు, అంటే తల్లిదండ్రులకి నిజంగానే మెసేజ్ ఇచ్చారు. కానీ 2 గంటల పాటు ఫ్యామిలీస్తో వెళ్ళి 2 గంటల పాటు, ఇప్పుడు ఫ్యామిలీ అంటే అమ్మ, నాన్న, చెల్లి, అన్న, అక్క, తమ్ముడు, ఇలా ఫ్యామిలీ అంటే ఇదే కదా. ఈ 2 గంటల పాటు అది చూసి లాస్ట్ 10 నిమిషాలు సూపర్ బంపర్ అని ఎలా అంటారు? అసలు ఆ 2 గంటల పాటు మామూలుగా చూడడానికే ఏదోలా ఉంది అనమాట. అలాంటి సీన్స్ అన్నీ పెట్టేశారు. ఒక బి గ్రేడ్ సినిమా ఎలా ఉంటుందో సేమ్ అలాగే కన్వే చేసుకుంటూ వెళ్ళారు. ఈ సెన్సార్ వాళ్ళు లేకుంటే ఇంకా థియేటర్లో చాలా దారుణంగా అయితే ఉండుండేది. ఎస్, ఇలాంటి సినిమాలు మీరు చూడలేదా అంటే దేనికైనా ఒక హద్దు అనేది ఉంటుంది. అంటే ఇప్పుడు చూపించవచ్చు, అంటే వీళ్ళు దారి తప్పడం, తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ ఇలాంటివన్నీ బాగా కన్వే చేయొచ్చు. కానీ సీన్ అయిపోగానే, అంటే ఒక సీన్ బాగుంటుంది, ఇంకా మళ్ళీ సీన్కి పడక గది, మళ్ళీ సీన్ ఉంటుంది, మళ్ళీ సీన్కి డాబా మీద ఉంటారు, ఇంకో సీన్ ఉంటుంది రూమ్లో ఉంటారు, ఇంకో సీన్ ఉంటుంది వేరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ రూమ్. ఇదే ఇంకా సినిమా మొత్తం ఇలానే తీసుకుంటూ వెళ్ళిపోయారు. నాకు నచ్చింది ఏంటంటే ఈ సినిమాలో లాస్ట్ ఇచ్చిన ఆ 10 నిమిషాల క్లైమాక్స్లో ఉన్న మెసేజ్, తర్వాత వచ్చేసి సాంగ్స్. ఫస్ట్ సాంగ్ అలాగే టోయ్ టోయ్ అనే ఒక సాంగ్ ఉంది కదా, ఆ 2 సాంగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి.
మరి ముఖ్యంగా ఫస్ట్ సాంగ్ అయితే ఆ తెలంగాణ యొక్క కల్చర్ని బాగా చూపించారు. అంటే పాటలోను ప్లస్ తర్వాత వచ్చేసి వాళ్ళ కల్చర్ అంతా ఎలా ఉంటుందో అదైతే చాలా బాగా చూపించారు. అండ్ వీడియో పరంగా కానీ లేదా సాంగ్ పరంగా కానీ రెండింటిగా చాలా చాలా బాగుంది. ఆ సినిమాటోగ్రఫీ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. అలాగే అది చూపించారు కదా మొత్తం కల్చర్ అంతా, తెలంగాణ కల్చర్ అదంతా కూడా చాలా బాగుంది. సో మొత్తంగా చెప్పేది ఏంటంటే అంత ఏం లేదు సినిమాలో. నాకైతే సినిమా నచ్చలేదు. ఇదొక నేనేమంటానంటే ఒక బి గ్రేడ్ సినిమా అంటాను. చెప్పాను కదా కామాంధులు మాత్రమే చూసే విధంగా ఉందన్న, అలాగే ఉంటుంది సినిమా. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఫ్యామిలీస్తో వెళ్ళాలంటే మాత్రం చెప్పాను కదా కోసి కారం పెడతారు. అది నాకైతే నచ్చలేదు సినిమా. మీకు నచ్చొచ్చేమో, వెళ్ళి ఒకసారి ట్రై చేయండి. ఇది రివ్యూ. మరి మీరేమన్నా సినిమా చూస్తుంటే కింద కామెంట్ చేయండి.